హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఏ ట్వీట్ చేసినా సరే కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ ఆయన ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటారు కూడా. అయితే ఆయన ఏపీ పాలిటిక్స్ మీద వ్యూహం మూవీ అనేది తీయబోతున్నారని తెలిసింది. దాని ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫస్ట్ టీజర్లోనే మనకి జగన్మోహన్ రెడ్డి గారు, రోసయ్య, చంద్రబాబు నాయుడు గారి ఫేస్లు అయితే రివీల్ అయినాయి. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారి ఫేస్ కూడా రివీల్ చేశారు. దీని గురించి మీరేమంటారు? రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు కాదండి, వికారపు దర్శకుడు. వికారం అంటే తెలుసు కదా. ఆముదం తాగితే వికారం వస్తుంది, కానీ ఆముదం తాగకుండా సూత్తని కూడా వికారం వస్తుంది. ఆముదం తలుచుకోండి ఒకసారి, అసలు ఆముదం తలుచుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు మీ జనరేషన్లో ఆముదం వాడలేదు, వేరే టాబ్లెట్స్ లేకపోతే వేరే రకాలు వాడారు. మాకైతే బండి ఆముదం తాగిచ్చేసిపోయారు మా చిన్నప్పుడు. ఒక సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అది తలుచుకుంటే పిలపం వచ్చేస్తుంది మాకు. అలాంటి వాడు అతను. ఎందుకంటే ఒకానొకప్పుడు తెలుగు సినిమా దిశ ఓ టర్న్ తీసుకోవడానికి కారకుడు అయ్యాడు, అది వాస్తవం. శివ సినిమాతోటి తర్వాత ఒక 2 సినిమాలు అదే దూరంలో తీసాడు. అప్పుడు కూడా వికారం చూపించాడు, కానీ ఆ వికారం ఈ తీపి పులుపు కారం కొంచెం బాగా ఉండబట్టి అది ఆ వికారం కవర్ అయిపోయింది. ఇక తర్వాత అతను బుర్రలో గుజ్జు అయిపోయిన తర్వాత కళ్ళు బయటకు వచ్చి ఉబ్బిపోయి తాగి కళ్ళు ఉబ్బిపోయి రకరకాల వికారపు శాస్త్రంలో ఒక రకమైన మనిషి పెర్వర్టెడ్. అంటే ఆడవాళ్ళ పట్ల అతను ఓపెన్గా చెప్తాడు. ఆడవాళ్ళ పట్ల, శృంగారం పట్ల అతనికి ఒక రకమైన పెర్వర్షన్, విపరీత పోకళ్ళు ఉన్నాయి. అంటే ఆనందాన్ని, ఆ ఎంజాయ్మెంట్ని ఆస్వాదించడంలో ఒక స్త్రీ, ఒక మహిళని, ఒక అమ్మాయిని ఎలాగ ఎన్ని రకాలుగా అనుభవించవచ్చు, ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు, ఇన్ని రకాలుగా ట్రై చేస్తాడు అతను ధోరణి తెలిసిపోతూ ఉంటుంది మనకి కంప్లీట్గా అన్నమాట. అంటే ఒక గ్లాసు నిండా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చామనుకో తాగేసి పక్కన పెడతాం మనం. అతను ఏలు పెట్టి నాకేసుకుంటాడనమాట. అంటే అక్కడ కూడా దాన్ని ఎడగొట్టేసి ఆనమాలు కూడా లేకుండా నాకేస్తాడనమాట ఒక గ్లాసులో ఫ్రూట్ జ్యూస్ ఇస్తే. అలాంటి వికారం ఉన్న మనిషి, విపరీత పోకళ్ళు ఉన్న మనిషి. ఎందుకంటే అతను కాళ్ళు నాకడం, బూట్లు నాకడం, వాళ్ళతోటి అసభ్యకరంగా వ్యవహరించి అవన్నీ వీడియోలు తీసి మనం చూపించడం, ఇవన్నీ ఏంటంటే నేను ఇంకా వాళ్ళకి చావలేనివాడికి 50 ఎక్కువ ఉంటుంది అంటారు. చావ తక్కువ ఉన్నవాడికి, అంటే నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను కొంచెం జాతకంగా మాట్లాడుతున్నాను ఈ విషయంలో. చావ ఉన్నవాడు వాడు సైలెంట్గా తల 4 గోళ్ళ మధ్య వాళ్ళు పని చేసుకుని పోతారు. ఈ చావలేని వాడు దాన్ని ఎక్కువ ప్రదర్శన చేస్తారు. నాకు 300 మంది అమ్మాయిలతో పరిచయం ఉంది, నేను పెద్ద క్యాసినోవాని, బియాంకాని ఇలాంటి మాటలు మాట్లాడి నేను పెద్ద ఇది, నాకు ఆడవాళ్ళ కలర్ రాకుమారని అని అనిపించుకోవాలని, వాడు వెనకాల 3 మంది ఆడవాళ్ళు పడతారా బాబు అని చెప్పించుకోవాలని, ఇలాంటివి ఉంటాయి. ఎవరికి ఉంటుంది అది? చావ ఎవ లేకుండా యావ మాత్రం ఉంటుంది. అలాంటి మనిషి అతనికి చావలేదు, యావ మాత్రమే ఉంది. అందుకని ఈ వికారపు శాస్త్రాన్ని తాను ఒక్కడో ఎంజాయ్ చేయాలి, తాను ఒక్కడో అనుభవించాలనుకో 4 గోడల మధ్య చేస్తాడు. అది తనకు చేత కావట్లేదు కాబట్టి బయట ప్రపంచానికి నేను అతను శృంగార పురుషుడు అని చెప్పుకోవడం కోసం బయట చేస్తున్నాడు, పబ్లిసిటీ కోసం. ప్రపంచానికి వీడు శృంగార పురుషుడు రా అనిపించుకోవడం కోసం తప్ప అతను ఏ రకంగానూ ఎందుకు పనికిరాని మనిషి. పైగా ఆర్థికంగా కృంగిపోయి ఉన్నాడు. అటువంటి వ్యక్తులకి సినిమా కెరీర్ పరంగా సరైన డైరెక్టర్ అవ్వడం, కానీ ఒక నిర్మాత ఎవడ వచ్చినా సినిమా తీయమని చెప్తలేదు. ఎందుకు పనికిరాని థర్డ్ రేట్ పోర్న్ మూవీస్ మాత్రం తీయించుకున్నారు అతని చేత. అతని బ్రాండ్ వాడేసుకుని అతని పేరు వాడుకుని ఎంతో అంత పిండుకుని పోతున్నారు. పాలు ఒట్టిపోయి, ఇప్పుడు గేదె పాలు ఇవ్వటం మానేస్తూ ఉంటుంది ఒట్టిపోయిన తర్వాత, అప్పుడు ఎన్నొత్తాన్ని పిండేసుకుంటారు కదా, అలా పిండేసుకుంటున్నారు తప్ప అతను కూడా వాళ్ళ దగ్గర అలా పిండేసుకుంటున్నాడు. ఈ లోపల వాళ్ళు ఏదో సినిమా అవకాశాలు ఇస్తారని వీళ్ళని కొంతమందిని ఇలా ఓమర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఇతను కరెక్ట్గా లైక్ మైండెడ్, ఇతని బుద్ధి ఎలాంటిదో వాళ్ళది అలాంటి బుద్ధి, అందుకని ఇద్దరికి కలిసింది. పైగా పవన్ కళ్యాణ్ గారినో, చిరంజీవి గారినో, లేకపోతే ఇంకొకళ్ళు అకారణంగా మాట్లాడతాడు. ఎన్నటికి కారణం ఏంటంటే ఇలా రావరని లాగ్ బొమ్మే కొట్టగా ఇదంతా. అంటే ఏం చేయాలి తెలుసా? ఇలా మాట ఇంకేగల చూడు, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకో, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఇల్లరవరే అంటారు. ఏంటి ఈయన వస్తాడు కదా, పిడేలు వాళ్ళు అవుతారు. అంత నోరు ముసిపో, ఎక్కువ అల్లరి చేయకని చెప్తారు కదా.
అల్లరి చేస్తున్న పిల్లల్ని కేకేసి కొడతారు కదా, పెద్ద చూసి ఉంటారు నువ్వు ఊళ్ళో. అలాగా ఇతన్ని ఎల్లరెవరో ఎట్ర బాగుతున్నావు పెడేలు మళ్ళీ లాక్క ఆ వికారపు చేష్టలన్నీ. అర్థమైందా? తోటకూర నాడే వాడిని అదుపులో పెట్టుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు రామ్ చరణ్ గురించి, చిరంజీవి గారి గురించి, లేకపోతే ఇంకొకళ్ళ గురించి, చంద్రబాబు గురించి, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసినప్పుడే గదిలో పెట్టి శివాజీ ట్రీట్మెంట్ ఇచ్చుంటే, శివాజీ ట్రీట్మెంట్ అంటే తెలుసా? సినిమాలోనే లోపలికి వెళ్ళండి పెద్ద మనుషులు మాట్లాడతారంటారు, ఇట్లా ఎగరేసుకుంటే వెళ్తారు, ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపిస్తారు. అలాగే ఇచ్చుంటే నోరు మూసుకుని పడి ఉండేవాడు. ఇవాళ ఆ పనులు చేయక వీళ్ళందరూ పెద్ద మనుషులు కాబట్టి ఎందుకు వచ్చినట్టు ఈ పెంట మీద రాయేత్తం ఎందుకని ఊరుకున్నారు. ఆ పెంట మీద రాయి వేయకుండా అది ఇవాళ ఏమైందండి, వర్షం పడినప్పుడు ఇంకా స్మెల్ ఎక్కువైపోయినట్టు ఇలాంటి అధికారంలోకి వచ్చి ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అధికారంలో ఆ దుర్గంధం ఎక్కువైపోయింది. ఆడికి ఎన్ని వేల గుండెలు ఉంటే కమ్మరాజ్యంలో రెడ్డి బిడ్డలు అంటాడు, ఎన్ని వేల గుండెలు ఉండాలి ఆడికి. నేను ఆడే అంటాను, ఆడు మధ్యాహ్నం మెత్తలేదు పశువాడు. ఆడికి ఎంత సాహసం ఆడికి, తప్పు కదా ఇలాంటి మాటలు మాట్లాడడం. కాబట్టి ఏదో రోజు పనిష్మెంట్ ఉంటుంది అతనికి. ఖచ్చితంగా రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారు అతన్ని. మీరు చూస్తారు, మనం దాని గురించి కూడా మాట్లాడతాం. తప్పు ప్రభావం అలా కొట్టకూడదని మనమే చెప్తాం. అతన్ని కొట్టుకుంటా తీసుకెళ్తున్నప్పుడు ట్రాక్టర్కి తాడుగట్టి ఇతనికి ట్రాక్టర్తో ఈడ్చుకు వెళ్తున్నప్పుడు రే తప్పురా బాబు, దెబ్బలు తగిలితే చచ్చిపోతారా బాబు, వదిలేండిరా బాబు అని మనమే చెప్తాం. అది జరగబోతుంది. ఎందుకంటే ఒక పెర్వర్టెడ్ పిచ్చుకోకలు ఏం చేస్తారు, ఊరికే వదిలేరు కదా, రాళ్ళు ఇచ్చి కొడతారు. అదే జరుగుద్ది. పిచ్చెక్కినోడు ఎందుకు వదిలేస్తారు? ఆడ పిచ్చివాడు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అతని గౌరవం కాపాడుకోవాలి. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఎంత మాట పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ను, చిరంజీవినో, చంద్రబాబు గారినో ఇలా నీలాగా చూపించలేరు వాళ్ళు. ఇంకోటి సినిమా తీయలేడా? వాళ్ళ మర్యాదని వాళ్ళు నీకు ఇచ్చి గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీకు అనేక మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళు ఎంత గౌరవంగా ఉన్నారు? ఇప్పుడు ఈయన శిష్యులు చాలామంది ఉన్నారు, ఈయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళు. వాళ్ళు ఎంత పద్ధతిగా జీవిస్తున్నారు, నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీది ఓ బతికేనా? వాళ్ళు బతుకుతున్నారు చూడు, ఎంత బాగా హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకి హిట్లు ఉన్నా, కెరీర్లో బాగున్నా బాగోపోయినా గుట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటా గౌరవంగా బతుకుతున్నారు. నువ్వు ఎంత ఎత్తం చెడిపోయావు, నీ కుటుంబమే నీ దగ్గర లేదు, నీకు అచ్చని ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి చేరి నీ నోటికి వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నావు. నీ గౌరవం ఎలా దొక్కుతుంది? పవన్ కళ్యాణ్ ఏమైనా చూపిస్తాడు, వ్యూహం, మళ్ళీ దాని వ్యూహం పేరు వాస్తవాలు చూపించిపోని. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరెక్కడ ఉన్నారో, ఇందులో కూడా వాస్తవాలనే చూపిస్తున్నామని అంటున్నారు కదా. అక్కడ వాస్తవాలు చూపిస్తున్నారు అనకపోతే అబద్ధాలు చూపిస్తున్నారని చెప్తాడేంటి? వాళ్ళ నోట్లో మంచి నిజం ఎప్పుడు అవుతుందా? బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు కూడా దుర్గంధం వ్యాపించినట్టుగా సుగంధం వ్యాపించదు. గంధపు చెక్క అరగదెత్తనే వాసన వస్తుంది, కానీ మనిషి విసర్జితం మన దాని అంతా అది వాసన వచ్చేస్తుంది. అవునా కదా? కాబట్టి ఇతను అలాంటి టీజర్ చూసుకున్నట్లయితే ఈయన జగన్ గారి లైఫ్లో ఒక పార్ట్ తీసుకున్నారు. ఆయన జైలుకి వెళ్ళింది, ఆ తర్వాత ఈయన ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశారో అవి, తర్వాత మనమే గెలిచామని వాళ్ళ ఆవిడతో చేతులు కలపడం, అంటే జగన్ గారు పాజిటివ్ సైడే ఎక్కువ చూపిస్తున్నారు ఈయన. అలా చూపించడం వల్ల ఈయన ఆ జీవితంలో ఏదైనా ఉందంటే అదే, మిగతాదంతా ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్నగారు మరణాన్ని మళ్ళీ చూపించాలనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలామంది చనిపోయారు, ఆయన మీద సానుభూతి ఉంది, అది కొంతవరకు నిజం. మరి అంత సానుభూతి ఉంటే 2014 ఎందుకు ఎక్కలేదు? కానీ 2019లో అనేక కుట్రల వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోటో కూడా వేస్తాం అనేసి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది, ఏ రకంగా వెళ్ళడానికి దారి లేదు. మళ్ళీ ఆయన ముఖం చూపించి ఏడు ముఖం వేసుకుని వాళ్ళు అడుగుదామని చూస్తున్నారు ఓట్లు, అంతే. విక్టిమ్ కార్డు అంటారు. వాళ్ళందరూ ఓటు అయిపోయారని కొట్టేస్తున్నారు. చిన్నపిల్లలు కంప్లైంట్ చెప్తారు, ఆడే రాయించి కొట్టేస్తాడు. పెద్దోళ్ళు కొడతారేమో ఏం చెప్తాడు, వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టేశారని చెప్తాడు. అలా చెప్తున్నాడు అందరికీ. నన్ను పెత్తందారులు పేదవాళ్ళు అంట. ఎవడ పెత్తందారుడు? ఊరికో ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడా? పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద పత్రికలు, టీవీలు ఉన్నవాడు, 1,00,000 కోట్లు ఉన్నవాడు పేదవాడా? మరి అది అబద్ధమే కదా. అలా బతికేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మన గొడ్డల పోటీ వేసేసి గుండు పోటీ అని చెప్పారా? అలా ఏం చెప్పారు, ఏడ్చారు కదా ఓట్లేమని. మళ్ళీ అది మొదలెడదామని చూస్తున్నారు జనాలు. ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈయన చాలా ఎంత ఘనంగా తీసుకొచ్చారో అంత ఘోరంగా ఓడించి పంపిస్తారు. ఓకే, అంటే ఆయన పాజిటివ్ సైడ్ అంతా తీసుకుని ఈయన మీద ఏవైతే కుట్రలు జరిగాయో ఆ వైపు నుండి సినిమాని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ మూవీ జనాల మీద ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసి జనాలందరికీ జగన్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది అంటారు?
అసలు ఆయన మీద కుట్రలు ఎవడు చేస్తాడండి? అసలు కుట్రలు చేసేది వాళ్ళు అయితే ఆయన మీద కుట్రలు ఎవడు చేస్తాడు? ఇప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉండగా వీళ్ళందరి దగ్గర డబ్బులు కొట్టేయడం కరెక్ట్ కదా, డాలర్ కంపెనీలు పెడతాం కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ ఏం చేస్తే వచ్చినాయి? 2004 ముందు వాళ్ళ బొమ్మ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? 2004 తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సంపాదించలేకపోతున్నాడే. మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా 2009 నుంచి 2014, 2014 నుంచి 2019 ఈ 7-8 ఏళ్ళలో ఇంత సంపాదించలేకపోతే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందా మళ్ళీ కుమ్మేసుకుంటున్నాడా? అంటే వాళ్ళు అధికారంలో ఉంటేనే కుమ్మేసుకుంటారా? ప్రతిపక్షంలో ఉంటే మీ వ్యాపారాలు చేయరా? ఇంక వీళ్ళు కుట్రలు వాళ్ళే కదా కుట్రలు చేస్తారు ఎవరి మీద నన్ను. ఇంకొకళ్ళు కుట్రలు చేసి ఛాన్స్ ఇస్తారు వాళ్ళు అని ఏం చేసినా మేమే చేయాలంటారు. ఇప్పుడు మేము కూడా కుట్ర చేసుకుంటామని నేను వచ్చారు ఇంకా, అంటే మేము కూడా దుకాణం పెట్టుకుంటామని వస్తారు కదా, అలాగా మేము కూడా చిన్న కుట్ర చేసుకుంటామని ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వడు కదా అతను. కుదరదు, ఆ కుట్ర కూడా మేమే చేస్తూ ఉంటారు అలాంటి మనుషులు వాళ్ళు. కాబట్టి డోంట్ వర్రీ, రామ్ గోపాల్ వర్మ పేరు చెప్తే అందరికి డోకు వస్తుంది. ఈయన ముఖం అసలు చూడలేకపోతున్నారు జనం, మీటింగ్ నుంచే పారిపోతున్నారు. సినిమా నుంచి చూస్తే డబ్బులు ఇచ్చి వస్తారా? సినిమా ఎవడన్నా మీటింగులకి డబ్బులు ఇచ్చి పలావ పెట్టి తీసుకెళ్తేనే గోడ దూకేసి పారిపోతున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమా చూస్తారా? లాజిక్ ఉందా లేదా? వీళ్ళ స్టోరీ చూస్తాడా? ఈయన ముఖమే చూడలేకపోతున్నప్పుడు వీళ్ళ స్టోరీ వింటాడా ఎవడన్నా? ఏదో రామ్ గోపాల్ బతకడానికి మనకు వస్తుంది. మనం సూట్ కేసు ఇచ్చుకుని వెళ్ళి దాన్ని డబ్బులు ఇచ్చి పెట్టుంటారు. అక్కడ శుభ్రంగా తాగేసి అమ్మాయిలు పెట్టుకుని ఎంజాయ్ చేసి ఉంటున్నాడు అంతే. ఈ షూటింగ్ పేరు చెప్పి కొంతమంది తెప్పించుకుని శుభ్రంగా చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.